ఆల్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మ్యాథ్స్ ఈజ్ అ మోడరేట్ సబ్జెక్ట్ అనమాట. నా వరకు యాజ్ అ బైపీసీ స్టూడెంట్గా చెప్తున్నాను. మీకు అంత కష్టం అనిపించదు. వన్స్ ఎంటర్ అయ్యాక మీరే తెలుసుకుంటారు. అండ్ నేను కూడా అనుకున్నాను, నాకు చాలామంది నేను మ్యాథ్స్ కష్టం కాదమ్మా బాగా నేర్చుకోవచ్చు అని చెప్తే, అక్క అసలు మ్యాథ్స్ ఉందని తెలిసింది, నేను ఇంకా జాయినే అవ్వనక్క అంటున్నారు. అలా ఏం ఉండదు. నేను కూడా మ్యాథ్స్ తెలిసింటే జాయిన్ అవ్విండను. బట్ ఇంత మంచి ఆపర్చునిటీని అయితే మిస్ అయిపోయింటాను. నేను మంచిగా ఫీల్ అవుతున్నా, లైక్ ముందే తెలియకుండా నేను మంచిగా నాకు మ్యాథ్స్ ఉందని. అని నేను కూడా మ్యాథ్స్ బైపీ స్టూడెంట్స్ అందరూ మ్యాథ్స్కి భయపడతారు రైట్. సో నేను కూడా మ్యాథ్స్కి భయపడినాను. సో తీసుకోండాను, బట్ నాకు మ్యాథ్స్ ఉందని తెలీదు, తీసేసుకున్నాను. అండ్ మ్యాథ్స్ అనేది అంత కష్టం కాదు, ఈజీగానే ఉంది. నేను ఇక్కడ పైన మెన్షన్ చేస్తాను చూడండి, మ్యాథ్స్ని ఎలా చదవాలి అండ్ ఎలా ఏ టాపిక్స్ ఉంటాయి అని చెప్పేసి మీకే తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది మ్యాథ్స్ అంటే ఏంటని. సో టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి మనకి. ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్ అండ్ అనలిటికల్ జియోమెట్రీ. వీటిల్లో కూడా ఈజీ టు ఉన్నాయి. ఆల్జీబ్రా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అండ్ జియోమెట్రీ. అండ్ రిమైనింగ్ 2 కూడా ఈజీనే. ఫార్ములాస్ మంచిగా బేసిక్ నుంచి నేర్చుకోండి, సో యూ కెన్ పాస్ ఈజీలీ. చూసారు కదా, అంత కష్టమైతే ఉండదు. సో మంచిగా మ్యాథ్స్తో భయపడకుండా మీరు తీసుకోవాలనుకుంటే ఫార్మ్ డి అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ వల్ల మన ఫ్యూచర్ గోల్స్ ఆగిపోకూడదు కదా. సో డెసిషన్ ఆన్ యూ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.